హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ టమాటో మసాలా ఓట్స్ రెసిపీ అండి. రెగ్యులర్గా తినే ఓట్స్లా కాకుండా ఈ విధంగా ఒకసారి టమోటాలతో ఈ ఓట్స్ని ప్రిపేర్ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా మీరు ఈ ఓట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకొని తింటారండి, అంత బాగుంటాయి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇప్పుడు ఒక ఉల్లిపాయని తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఉల్లిపాయ అనేది కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించాలి. ఈ విధంగా 1 నిమిషం వేయించాక ఇప్పుడు దీన్ని ఇంకొక నిమిషం లేదా 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ కప్పు టమోటాలని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో టమోటాలని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు అనేది చక్కగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించాలి. క్యాప్సికమ్ని కూడా కొద్దిగా వేయించాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని పోసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు నీళ్ళని మనం బాగా మరగనివ్వాలండి. చూడండి, మన నీళ్ళు అనేటివి మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు ఓట్స్ని వేసుకోవాలి. ఓట్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఓట్స్ వేసినాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి, మన ఓట్స్ అనేటివి చక్కగా కుక్ అయ్యాయండి పర్ఫెక్ట్గా. చూడండి, కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది. ఇప్పుడు మనం పైన నుంచి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇంకొకసారి ఈ ఓట్స్ని కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే మన మసాలా ఓట్స్ అనేటివి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటో మసాలా ఓట్స్ అనేది తినటానికి. ఒక్కసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసుకొని తింటారండి, అంత బాగుంటుంది దీని టేస్ట్ అనేది. తప్పకుండా మీరు కూడా ఈ టమాటో మసాలా ఓట్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.